హాయ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ పారిజాత. అందరు బాగున్నారా? మేమైతే బాగున్నామండి. సండే అని స్పెషల్గా చికెన్ బిర్యానీ చేస్తున్నాను. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. హ్యాపీ క్రిస్మస్. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ నొక్కండి. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, అందరూ నాకు సపోర్ట్ చేయండి. ముందుగా మనం చికెన్ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాము. ఆ స్టైల్లో చికెన్ బిర్యానీ ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తున్నాను. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. స్పూన్ కారం, స్పూన్ మీద సగం పోస్తుంది. హాఫ్ స్పూను ఉప్పు, స్పూన్ ధనియాల పొడి, చిన్న రోల్లో దంచిపెట్టిన మసాలా ఎన్ని టీ స్పూన్లు? స్పూన్ ఉంటుందండి. ఇది హాఫ్ స్పూను పసుపు, పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా ఇదంతా కలుపుదాము, తర్వాత కర్డ్ వేసుకుందాం. పావు ఆయిల్ వేసుకుంటున్నాం. చూడండి, లెగ్ పీస్ లెగ్ పీస్. ఇప్పుడు ఇందులో కొద్దిగా కర్డ్ వేసుకుందాం. చాలండి. పెరుగాను పెరుగనాలా? కర్డ్ అంటే అర్థం కాదంటావా? అవన్నీ ఇంగ్లీష్ ఛానళ్ళు ఉంటారుగా. ఎంతది పెరుగు? 20 రూపీస్ది తెచ్చింది. చాలు, సరిపోయింది. చెప్పవా మరి? 10 రూపాయలు పెరుగు వేసినావా దాంట్లో? 10 రూపాయలు పెరుగు వేసింది. 10 రూపాయలు పెరుగు వేసిన చాలుగా. ఇది ఒక 1 అవర్ నానపెడదాం. అలాగే కొంచెం చికెన్ తీసి పెట్టిన అది కర్రీ వండుతున్నాము. చికెను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బియ్యం నానబెడదాం. ఎన్ని కేజీస్ తెచ్చినావు చికెను? కేజీ తెచ్చిన. హాఫ్ కేజీ ఏమో ఇలా బిర్యానీ, హాఫ్ కేజీ ఏమో కర్రీ ఉంది. మ్యారినేట్ చేసిన చికెన్ 1 అవర్ నానబెడదాం. బిర్యానీలోకి ఉల్లిగడ్డ వస్తుంది. కొత్తిమీర,
ఇప్పుడు పుదీనా పుదీనాను కూడా కొయ్యొచ్చుగా మమ్మీ. కొయ్యరు పుదీనా, తెంపాలి, ఆకు వరకే తెంపాలి. కాడ తినరుగా పుదీనది, లేత కాడ, ఈ లేత కాడ అయితే తింటారు. మరి అదైనా కొయ్యొచ్చు లేదు, తెంపుతా అయిపోయి ఆకు. దీనికి వేరు అనేది ఉంటుంది పుదీనకు. ఈ వేరు ఇంకో ప్రతి ఒక్క మూల కాడ కొంచెం వేరు అనేది తెలియదు, అందుకే పుదీనాను కొయ్యరు. మరి వేరుని కట్ చేసి మిగతాకి వస్తే అయిపోతుంది. ప్రతి ఆకు జాయింట్ కాడ వేరు వస్తుంది. ఆ జాయింట్లు కోసేయచ్చు కదా అంటున్నా. చికెన్ బిర్యానీలా ఉల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా లేనిది అస్సలు టేస్టే ఉండదు బిర్యానీ. మసాలాతోటి అంతా బిర్యానీ టేస్ట్. డబ్బున రెడీ చేయి, 1/2 అవర్ కావస్తుంది. దేనికి 1/2 అవర్? అది నానబెట్టాలి ఒక 1/2 అవర్. మ్యాగ్నెట్ 1/2 అవర్ అయిందా? కావస్తుంది. ఎన్ని గంటలకు చేసినాం మనం? 8కి చేసినాం, 8:30కి చేసినాం. ఇప్పుడు ఎంత అవుతుంది? 9 కావస్తుంది, 10 మినిట్స్ తక్కువ. ఇంకా లోపు చికెన్ వండుతా, బిర్యానీ రైస్ నానబెడతా. ఇంకా నానబెట్టలే. ఆహా, మళ్ళీ ఎక్కువ నానుతుంది రైస్, వద్దు, ఒక 1/2 అవర్ నానితే చాలు. 9 తర్వాత బిర్యానీ రైస్. ఈ కొయ్యడం అయిపోయిందిగా, ఈ ఉల్లిగడ్డ ఫ్రై చేస్తా ఫస్ట్. మరి ఉల్లిగడ్డ తీసి పక్కకు పెట్టి చికెన్ కర్రీ వండుతా. మరి నువ్వు దబ్బున రెడీ, నేను ట్యూషన్కి వెళ్ళాలి, ట్యూషన్ టైం అవుతుంది. ఇంకా అయిపోయింది. సండే ఇవాళ పని ఉందంట, సాయంత్రం చెప్పకుంటే ఇప్పుడు చెప్తాను. ఉల్లిగడ్డ, పుదీనా, కొత్తిమీర కట్ చేయడం పూర్తయింది. గిన్నె కాగింది, ఉల్లిగడ్డ ఫ్రై చేసుకుందాము. ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ కాగింది, ఉల్లిగడ్డ వేద్దాం. మూత పెడదాం. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి కలపెడదాం. ఒకసారి మూత తీసి కలబెడదాం. ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇవి దోరగా పండుగ వేగాలి కదా, ఇంకా వేగనిద్దాం ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిగడ్డ ఫ్రై అయ్యేలోపు మనం బిర్యానీ బియ్యం కడిగి పెట్టుకుందాం, నానబెడదాం. గ్లాసున్నర ఉన్నాయి, ఇవి కడిగిదాం. ఉల్లిగడ్డను ఒకసారి కలబెడదాం. మళ్ళా మూత వేద్దాం.
గ్లాస్తో అయితే బియ్యం పోసామో ఆ గ్లాస్ తోటే వాటర్ పోస్తున్నా. గ్లాసున్నర బియ్యానికి 3 గ్లాసుల వాటర్ పోసిన. ఇవి ఒక హాఫ్ అన్ అవర్ నాననిద్దాం. ఉల్లిగడ్డ దోరగా వేగింది. ఇంకా ఇంతవరకే వేగనిస్తాను. ఇంకా ఉల్లిగడ్డ తీసేసి ఇదే బౌల్లో చికెన్ వండుతాను. ఇది ఒక గిన్నెలోకి తీసేసి అలాగే చికెన్ కర్రీ కూడా వండుకుంటున్నాను. చికెన్ నానబెట్టి గంటకు పైనే ఆగిందండి. ఇప్పుడు రైస్ పొయ్యి మీద పెడుతున్నాను. కొంచెం పలుకు పలుకుగా ఉడకబెట్టుకుందాము. ముందుగా ఆయిల్ పోసుకోవాలి. ఇందులో ఆవు మీద కొంచెం పోసిన, ఇలా పోసి ఇలా గిన్నెంతా ఇలా కలుపుకోవాలి మంచిగా. మ్యారినేట్ చేసిన ముక్కలు పెట్టుకుందాం. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, వేగించిన ఉల్లిగడ్డలు కొన్ని, రైస్ వేసుకుందాం ఇందులో. ఉడకబెట్టిన రైస్ మళ్ళీ వేయించిన ఉల్లిగడ్డ, కొత్తిమీర మొత్తం, పుదీనా మొత్తం, కింద పడవచ్చు. బగారాకు, ఫుడ్ కలర్, ఫుడ్ కలర్ ఇంకో ప్యాకెట్ కూడా వేసి. ఎట్లుంటుందో 2 ప్యాకెట్లు వేసి కొంచెం వేస్తా. ఒక్క ప్యాకెట్ సరిపోదు, 2 ప్యాకెట్లు కూడా సరిపోదు. అలా గిత్తతే ఉంటుంది. సరే, నీ మాట ప్రకారం 2 కలర్స్ వేస్తా. ఇందులో ఉన్న పువ్వు ఇదంతా వేసుకుందాం. మళ్ళీ రైస్, కొంచెం ఆయిల్ పోసుకుందాం. ఈ విధంగా రైస్, సాల్ట్ కొంచెం చెప్పవా? సాల్ట్ అది ఆన్లోనే ఉంది వీడియో. ఉడకబెట్టిన రైస్ మొత్తం వేసుకుందాం. అందులో అడుగు భాగం కొంచెం ఉంచాలి.
చేతికున్న ఫుడ్ కలర్ మొత్తం రైస్ కంటుతుంది. మళ్ళీ కొంచెం సాల్ట్, ఉప్పు, గోధుమ పిండి. ప్లేట్ పెట్టు. గాలి బయటికి వెళ్ళకుండా గోధుమ పిండి పెడదాం. మూత తెప్పో, ఇంట్లో గిన్నెకి సరిపోయే మూత. మూతలు అనేవి ఇక్కడ లేవు. ఇది సరిపోతుంది. ఫుడ్ కలర్ దీనికి అంటుంటే పావుగంట పడుతుందా కానికి? 30 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టిన రైసేగా మాడిపోదు. 10 నిమిషాలేమో డైరెక్ట్ పొయ్యి మీద, 20 నిమిషాలేమో పెంక మీద. పెంక మీద అంటే ఆన్ చేసినవా? చేసి ఉంది. పెంక మీద అంటే మళ్ళా అడుగంటదు. అడుగున్న చికెను అడుగు అంటుతుంది, మాడిపోతుంది కనుక పెంక మీద పెడితే మాడదు. ఒత్తు గట్టిగా ప్రెస్ చేయి. గాలి పోకుండా మళ్ళీ మీదంగా అది ఇట్లేసి గోధుమ పిండి మీదంగా ఒత్తు, ప్లేట్ మీదంగా. 10 నిమిషాలేమో డైరెక్ట్ పొయ్యి మీద పెట్టుకుందాము. 20 నిమిషాలేమో హీట్ అయిన పెంక మీద పెట్టుకొని 30 నిమిషాల తర్వాత బిర్యానీ ఎలా ఉందో చూపిస్తాను మీకు. పొయ్యి మీద పెట్టుకుంటున్నాను. ఇలా 10 నిమిషాలు ఉడకబెట్టుకుందాం డైరెక్ట్గా. బిర్యానీ పెనం మీద పెట్టి 20 నిమిషాలు వండడం మిస్ అయిపోయింది. ఆ క్లిప్ మిస్ అయిపోయింది, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. 20 నిమిషాలు పెనం మీద కాల్చాను. నిమ్మకాయ ఎలా వచ్చిందో చూద్దాం బిర్యానీ. స్పూన్ పొడుగుది అదే ఎలా తోమలేను. తోమినా గిన్నెల స్టాండ్లు ఉంటుంది. నేను ఇచ్చిన ఫుడ్ కలర్ కలవాలంటే నువ్వు కలపాలి. వేడి మీద టేస్ట్ కొట్టదు అనుకో బిర్యానీ, చల్లారినాక కొడుతుంది టేస్ట్. కలపకపోతే ముక్కలన్నీ కింద ఉండిపోతాయి, రైస్ అంతా పైన ఉండిపోతుంది. అటుకాక ఫుడ్ కలర్ కూడా కలవాలి కదా. కింద వాడిని కింద పడుతుందా? పడుతుంది. చలి పెడుతుంది. చలి పోలే 11 అయినా కానీ 11 అయినా కూడా ఇలా చలి పోలే. ముక్క ఇక పీసులు బాగా ఉడికింది. మంచిగా ఉడికింది. ఆ పీసు ఉడికి రాలే. ఇది క్లేలా మంచిగా ఉంటుంది.
లెగ్ పీస్ ఉన్నట్టు ఇంత టైం పట్టి. అమ్మ లెగ్ పీస్. వావ్, లెగ్ పీస్. అదే పార్సల్ తెచ్చుకుంటే 150కి పార్సల్, 120 140 140కి పార్సల్ ఒక పూటకి అయిపోతుంది. అదే 300 పెట్టి మనం 1 కేజీ బియ్యం, కేజీ చికెన్ తెచ్చి పెట్టుకుంటే రోజు తినొచ్చు. మిగిలితే మళ్ళీ తెల్లారి కూడా తినొచ్చు. క్లియర్ అయ్యేది. ఇలాగేనా కలిపేది? ఏమన్నా పొగ ఎట్లా వెళ్తుందా? పొగ అయితే ముక్క చూద్దాము. ఉడికింది, అట్లా చూస్తుంటే తెలుస్తుంది ఉడికింది. ఉడికింది ఫ్రెండ్స్. ఫస్ట్ బాబుకి వేద్దాం. అది నా ప్లేటా? నాకు కొంచెమే చాలు మమ్మీ. ఒక నిమిషం అది గంటి. బయట పడి కాల్చింది. ఇది చికెన్ గ్రేవీ. ఏనా గ్రేవీ పక్కకి. గ్రేవీ లాగా వేస్తే ఇది దగ్గరకు అయ్యింది. ఇంకొన్ని వాటర్ పోయేవాళ్ళు. బిర్యానీ చికెన్ గ్రేవీ, నిమ్మకాయ, ఉల్లిగడ్డ. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పు. నిమ్మకాయ పెట్టుకుందాం. సూపర్ ఫ్రెండ్స్, సూపర్ ఉంది ఫ్రెండ్స్. సూపర్ ఉంది ఫ్రెండ్స్. ముక్కతో తిందాం. సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఈసారి బిర్యానీ టేస్ట్ బాగా వచ్చింది. బిర్యానీ చాలా బాగుంది. సూపర్. ఉప్పు, కారం, మసాలా అన్నీ మంచిగా పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన చిలకలో డ్రిప్పులు చూద్దామని వచ్చాం ఫ్రెండ్స్. మంచిగా రౌండ్గా రాని, ఒకదాని మీద ఒకటి రాని, పరుసుకపోయినట్టు రానియకు. మళ్ళీ పరిచేటప్పుడు ఇబ్బంది అవుతుంది. జాగ్రత్త, మంచిగా చక్కగా అదంతా. మరి ఎట్లా చేయాలి దాన్ని? ఒకదానికి అంతగానో అది ఇట్లా చుట్టుకున్నాక మళ్ళీ ఇట్లా ఇట్లా వస్తుంది, లూజ్ అవుతుంది. మళ్ళా ఏం కాదు. బ్యాగ్ కూడా తెచ్చుకుండు హోంవర్క్ రాసుకోవడానికి. ఒక బిండ చుడతాడంట, చుట్టి ఇక కూర్చొని రాసుకుంటాడంట. మిగతాయి నేను చుట్టుకు రావాలి.
ఇంకో ముడత రావద్దు. అగో గంత ఎత్తు వచ్చినాయి చూడయి, జాగ్రత్తగా చుట్టాలి. ఇక సరేలే, ఇది జడగొట్టినవి, ఇక నేనేం అనదలుచుకోలే. వద్దు వద్దు, ముడత వస్తుంది. ఇప్పకు ఇప్పకిగ ముడత వస్తుంది. ఇక పెట్టు, దాని మీద పెట్టినావా? ఇక్కడ ఇవ్వు మమ్మీ. ఇస్తా. నువ్వు అదే ఏడేట కట్టాలి. ఈడొకటి, మళ్ళీ ఆపోజిట్ కింద ఈడొకటి. అది ఇప్పినాకనా? ఈ నట్టు లూజ్ చేసుకోవాలి. వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ బిండా. వెరీ గుడ్ హేమంత్. లూజ్ అయిందా కట్టు? ఏం కాదు, అట్నే ఉండాలి. రైతు పంపించుకున్నవి ఇక. శబాష్. ఇంకోటి కూడా నేనే చుడతా. హోంవర్క్ ఉందంటే ఇక ఇంకోటి చుట్టిన తర్వాత రాసుకుంటా. మళ్ళీ అలా వెడల్పు అనేసి నట్టు బిర్రుగా చేసుకొని డ్రిప్పులు చుట్టుకోవాలంట. ఇదే ఫస్ట్ టైం, మాకు కూడా తెలియదు. ఇదే ఫస్ట్ టైం మేము కూడా ఇది డ్రిప్పులు చుట్టడం అయినా వేయడం అయినా. ఈ డ్రిప్పులు అనేవి మేము జూన్ జూలైలో పరచలేదు. అప్పుడు ఈ కరెంటు స్తంభము, ఈ కరెంటు తీగ అనేది మా శెల్కలో వేయలేదు. మొన్న సెప్టెంబర్లో వేశారు. దసరా తర్వాత, దసరా వెళ్ళాక, దీపావళి ముందు ఈ డ్రిప్పులు పరిచాము. అప్పటికే పత్తి చేను మొత్తం బాగా ఆరిపోయిందండి. పత్తి ఈసారి లాస్ అండి. ఈ 2 ఎకరాలల్లో 11 క్వింటాల పత్తి అయ్యింది. పత్తి ఏమంత వెళ్ళలే మా దాంట్లో. ఇక ఈ డ్రిప్పులు జుట్టేసుకొని తర్వాత వేరే పంట వేద్దామనేసి, ఈ డ్రిప్పులు చుడితేనే ఈ పంట దున్ని వస్తుంది ఈ పత్తి చేను. అందుకే డ్రిప్పులు చుట్టడానికి ఈరోజు సండే కదా, మంచిగా కంఫర్ట్గా ఉంటుంది అనేసి బాబును కూడా నా తోడుకు తీసుకొచ్చుకున్నాను. ఇక వాడు నేను చుడతాననేసి ఇక ఇది 2వ బిండ. ఫస్ట్ వాడే స్టార్ట్ చేసిండు చుట్టడము. నాకు కూడా తెలియదు. ఒక ఆయన చూపించిండంట ఎలా చుట్టాలనేది ఇంటి దగ్గర. ఈ మిషన్ కూడా ఈరోజే కొనుక్కొచ్చాము. తన్నే చుడుతుండు. అది క్రాస్ అయింది. అది ఒక దగ్గర అంతా చుట్టకుండా మార్చు అట్లా మార్చు. ఈ కాబోయే రైతుకు ఒక లైక్ వేసుకోండి. మరి కాబోయే రైతు కాదా? నయ్యి అంటున్నావు, ఏం చేస్తావు? జాబ్ చేస్తావు. మరి మంచిగా చదువుకోవాలి, కష్టపడాలి. పట్టుదలతోటి సాధించాలి. ఏ ప్రైవేట్ జాబ్ అయినా, గవర్నమెంట్ జాబ్ అయినా. ఇంకో చుట్టిన బిండ ఇది. ఈ సుతిల్ దారం అనేది ఒక కొనుక్కొచ్చానండి, 1/2 kg. ఈ డ్రిప్పులు ఇక్కడనే ఒక మూలకి వేసి పెడతాను. ఇంకో ఆ స్తంభాల మధ్యలో వేస్తాను ఈ డ్రిప్పులన్నీ చుట్టి. ఈ ఇంటికి ఏమి వేసుకెళ్ళను. మళ్ళీ ఈ చెలకంతా దున్నేసి విత్తనం పెట్టాక మళ్ళీ పరచాలి ఈ డ్రిప్పులు. ఏం విత్తనం పెడతావు ఇంతకి మమ్మీ? మొక్కజొన్న అనుకుంటున్నా, ఏదైతుందో చూడాలి. మరి ప్రాసెస్ తక్కువ ఉండాలంటే మొక్కజొన్న అంటావు. చేత తక్కువ ఉండాలి, ఎక్కువ పని ఉండొద్దు రైతుకు. ఎప్పుడు మందులు కొట్టడము, పెట్టుబడులు పెట్టడం. ఎందుకంటే నాకు కుదరదు కదా. నేను జాబ్కి వెళ్ళాలి కనుక కుదరదు కనుక పార్ట్ టైము ఈ వ్యవసాయం మనకు ఉంది కనుక చేస్తున్నాను కనుక తక్కువ పెట్టుబడి, చేత ఎక్కువ ఉండకుండా ఏ పంట బాగుంటుందో డిస్కస్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు
కర్బూజ వేస్తే ఎప్పుడు మందులు కొట్టాలంట, బాగా మందులు కొట్టాలంట. వారానికి 2 సార్లు అయినా కొట్టాలంట మందులు బాగా. అదే చాలా ఉంటుందంట, ఖర్చు చాలా ఉంటుంది, చేత బాగుంటుందంట. ఇంకా అందుకే అది మనకి ఎడ కుదురుతుంది, కుదరదు. ఇక ఏమో మొక్కజొన్న అని ఫిక్స్ అయిపోయినా, మొక్కజొన్న వేద్దాం అనుకుంటున్నా. వేరుశెనక్కాయలు అంటే పల్లీలు. ఇంకా పల్లీలు కూడా ఏమి వేయను. ఇది రోడ్డు పక్కల ఉంది చేను. ఇంకా దారెమ్మడు పోయేటోళ్ళు మొత్తం పీక్కొని తింటారు. ఇంకా వాళ్ళంతా పీక్కొని తినంగా ఉన్నదే మనదవుతుంది. ఇంకంతా లాసు. మొక్కజొన్నకు అంతా ఉండదని అనుకుంటున్నా. మొక్కజొన్న కూడా పిక్కవోరమ్మ. ఇది స్వీట్ కార్న్ అయితే లేతగా ఉంటుంది, పీక్కొని తింటే బాగుంటుంది. ఇది స్వీట్ కార్న్ కాదు కదా, మొక్కజొన్న కదా. వాళ్ళకి ఇక ఉడకబెట్టుకొని తినడానికి అంత వీలు ఉండదు. లేతగా అంటే ఒక 10 డేస్లో అట్లా లేతగా అయిపోతుంది. ఇక రోజులు గడుస్తూ ఉంటే బాగా ముదురు అయిపోతుందిగా. ఇంకా ముదురు అయిపోతే వాళ్ళకు ఇక పీక్కొని ఉడకబెట్టుకొని తినే అంత ఉండదు. ఇక వాళ్ళకు గట్టిగా అయిపోతుంది గింజ. గట్లా పాప్కార్న్ చేసే గింజ. పాప్కార్న్ చేసే గింజనే. పాప్కార్న్ కూడా ఈజీ చేయొచ్చు తెలుసా మమ్మీ. కుక్కర్లో వేస్తారు. కుక్కర్లో కాదు, పెనం వేయాలి ఫస్ట్. పెనం మీద కొన్ని నూనె చుక్కలు వేసి కొంచెం ఇసుకేస్తారు. ఇసుకేసి ఇసుకలో ఇవి వేసి ఇట్లా ఎక్కడ చూసినావు నాయన ఇసుకేయంగా? నేనా ఫోన్లో చూసిన. హాయ్. ఈ చేతితో చుట్టడం అయితే చాలా టైం పడుతుందండి. ఈ మిషన్ చాలా బాగుంది. చుట్టేదైతే ఈజీగా అయిపోతుంది పని, ఎక్కువ టైం కూడా పట్టట్లేదు. అమ్మో, చేతితో అయితే ఈ 2 ఎకరాల డ్రిప్పులు చుట్టాలంటే మాటలా. కరెక్ట్ 11కి వచ్చినాం ఫ్రెండ్స్. ఎన్నింటి దాకా పడుతుందో చూద్దాం. 11 కాదు 12. 12 గంటలకు వచ్చినాం. అంత తీయనే తీయమైతే